జరా ముందు ఆయన్ని ఫినిష్ చేయనియు. వ్యవసాయం ఏం జరుగుతా ఉందని సమీక్ష ఉందా? ఇలా పంటలు ఎండినాయి. నాకుండే సమాచారం మేరకు 15 లక్షల పైచిలకు ఎకరాల పంటలు ఎండుతా ఉన్నాయి. పంటలు ఎండని జిల్లానే లేదు. మరి ఇలా ఏడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడిగురాల పండ్లు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా? ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. మాకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో. ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఇప్పుడు చెప్పు, మా కాక బాధ అంతా యాక్టింగ్ అంటవాయే? మొత్తం యాక్టింగ్ కాదులే కానీ ఎక్కువ శాతం ఆయన బాధ మాత్రం వేరే ఉందిలే స్వీటీ. ఈయన మాటలకి కౌంటర్ గా రేవంత్ రెడ్డి వీడియో కూడా ప్లే చేయి. మరి వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. ఆయనేం అడిగాడు? మీ సీఎం ఏం చెప్తున్నాడు? రైతులకి పంటలు వేసుకోమని చెప్పి నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి, రైతులను ఆదుకోవట్లేదు ఏంటని కదా ఆయన అడుగుతున్నాడు. సీఎం గా సూటిగా సమాధానం చెప్పకుండా ఎటకారాలతో వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోతాడేంటి? రైతులంటే అంత చులకనైపోయారా ఏంటి? 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖర్ రావు మరి తమరి పాపాలకే కదా వర్ణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు, ఏ ఊరు, అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎంతమంది రైతులు చనిపోయారో ఆ లెక్కలన్నీ ఇవ్వమని కేసీఆర్ని అడిగావు, బానే ఉంది. మరి ప్రభుత్వంలో ఉండి మీరేం చేస్తున్నట్టు? గాడిదలను కాస్తున్నారా? అంతేనా? లేకపోతే అసలు పంటలే పండలేదు, రైతులే చచ్చిపోలేదని చెప్పాలనుకుంటున్నావా? అలాగైతే 1 ఎకరం పంట కూడా ఎండిపోలేదు, ఏ రైతు చచ్చిపోలేదని చెప్పేసి నా పరిపాలన అంతా సూపర్ గా ఉందనన్నా చెప్పండి. మరి కేసీఆర్ చెప్పిన 200 మంది రైతులు చనిపోయారన్న మాట పక్కన పెట్టు. ఎంతమంది చచ్చిపోయినా చచ్చిపోయినట్టే కదా. మరి ఒక సీఎం గా రైతులకి భరోసా ఇవ్వకుండా కేసీఆర్ పాపాలని, ద్రోహాలని, ఎటకారాలు ఆడతావేటి? ఒక సీఎం గా బాధ్యతగా మాట్లాడాలి కదా. నువ్వేమన్నా అనుకో స్వీటీ, నా కొళ్ళు మండిపోతుంది. ఆయనేమో ఎలక్షన్స్ వచ్చాయి కదా అని ఇప్పుడు బయటకు వచ్చేసి సెంటిమెంట్ తో జనాలు రెచ్చగొట్టేలాగా రైతుల గురించి తెగ బాధపడిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఈయనేమో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల స్టేటస్ ఏంటో పూర్తిగా చెప్పడు, కానీ అపోజిషన్ వాళ్ళ మీద ఎటకారాలు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులు హడావిడితో పబ్బం గడిపేస్తున్నాడు. చీ 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 చీ. ఎవరిని చూసినా ఓట్ల కోసం తప్ప జనాలు మంచి కోసం ఆలోచిస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పటికైనా జనాలు మేలుకోపోతే నుప్పులు నెత్తిమే పోసుకున్నట్టే. ఆలోచించుకోండి మరి. అవు రేవంత్ అన్నా, నువ్వు గా రైతుల ప్రాబ్లం మీద సొల్యూషన్ చెప్పకుండా గీ పెద్ద మీద మజాక్ చేసుకుంటా సూటిబోటి మాట్లాడినట్లే అనిపిస్తా ఉంది. సీఎం సీట్ ఎక్కినాక నోరు కంట్రోల్ లేకపోయినా, తల పొగరెక్కి ప్రవర్తించినా ఏమైతుందో చూసినాం కదా. నువ్వు కూడా గట్లాంటి రూట్ లోనే పోతున్నావా ఏంది? ఈయనేమో ఇచ్చిన హామీల స్టేటస్ లన్నీ గమనించుకోకుండా గాలి వదిలేసి అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇలాగా ఎగతాళి చేస్తూ తిట్టుకుంటా పోయాడనుకో, నెక్స్ట్ టైము కాంగ్రెస్ దుకాణం సర్దేయాల్సిందే.